ఘం గణాధిపతయే నమః. శివదేవుని వ్రత కథ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు శివదేవుని వ్రత కథను గురించి చెప్పుకుందామండి. శివదేవుని పూజ చాలా శక్తివంతమైందండి. శివదేవుని వ్రతం ఎలా చేసుకోవాలో ఇంకా వ్రత కథ గురించి తెలుసుకుందామండి. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం అండి. అయితే ఈ వ్రతము సోమవారం రోజు చేసుకోవాలండి. సోమవారం రోజు ఉదయాన్నే లెగిచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుని మీ పూజా మందిరంలో ఎక్కడైతే పూజ చేస్తారో ఆ ప్రదేశమంతా శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గులు పెట్టి, అలాగే శివదేవుడిని పూజించడానికి ఒక పీటను శుభ్రం చేసి ఆ పీటకు పసుపు రాసి బియ్యం పిండితో చక్కగా ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో ఆ పీటకు బొట్లు పెట్టాలండి. ఆ పీట మీద శివకుటుంబం ఉన్న పటమును ఉంచి పసుపుతో వినాయకుడిని చెయ్యాలండి. ఆ తరువాత దీపం వెలిగించి ఆచమనం చెయ్యాలండి. ఆచమనం అంటే 3 సార్లు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకొని తాగి ఓం గోవిందాయ నమః అని నీళ్లను కిందకు విడిచిపెట్టాలండి. ఇక్కడ అందరూ ఒక విషయం గమనించాలండి. మగవారు అయితే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చేతిలో నీళ్లు వేసుకొని తాగాలండి. ఆడవారు అయితే ఓం కేశవాయ నమః అనాలండి. ఓం కేశవాయ స్వాహ అని అనకూడదండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు చేతిలో నీళ్లు పోసుకొని తాగి ఓం గోవిందాయ నమః అని నీళ్లను విడిచిపెట్టాలండి. చేతిలో నీళ్లు వేసుకొని కిందకి విడిచేయాలండి. ఆచమనం చేసుకున్నాక మనం ప్రాణాయామం చేసుకోవాలండి. ఆ తరువాత మనం ముందుగా ఏ వ్రతం చేసినా ముందుగా మనం వినాయకుని పూజ చేసుకొని ఆ తర్వాత మనం ఏ దేవుడికైతే పూజ చేస్తున్నామో అనుకుంటామో ఆ యొక్క దేవుణ్ణి పూజించాలండి. అయితే ఇప్పుడు మనం వినాయక పూజ చేసుకుందామండి. వినాయకుడికి వినాయకుడికి వినాయకుని అష్టోత్తరం చెయ్యాలండి. పసుపు పువ్వులతో గరికతో వినాయక అష్టోత్తరం చెయ్యాలండి. వినాయకుడికి గరిక అంటే చాలా ప్రీతి అండి. అందువలన గరికతో వినాయక అష్టోత్తరము పసుపు పూలతో గాని చెయ్యాలండి. ఇంకా అక్షంతలను మనం పూజ చేసేటప్పుడు ఎక్కువగా ఒకేసారి వెయ్యకూడదండి. 2 అక్షింతలు తీసుకుంటూ అష్టోత్తరాన్ని మనం చేసుకోవాలండి. వినాయకుడికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలండి. ఆ తర్వాత వినాయక పూజ చేసిన తర్వాత శివదేవుని పూజ చేయాలండి. ఇప్పుడు మనం శివదేవుని వ్రత కథ చెప్పుకుందామండి. ఈ శివదేవుడి వ్రత కథను సూత మహర్షి వారు సౌనకాది మునులకు చెప్పారండి. సూత మహర్షుల వారు సకల శాస్త్రాలలో పురాణ కథలను చెప్పుటలో ఎంతో మంచి ప్రావీణ్యం ఉన్నవారండి. ఆ మహర్షుల వారు ఆయన శివదేవుడి వ్రత కథ చాలా విశిష్టమైందని సూత మహర్షుల వారు చెప్పారండి. శివదేవుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే పూర్వజన్మ పాప ఫలితంగా సంభవించు అనేక బాధలను పోగొట్టుకొనుటకు మన శాస్త్రములందు కొన్ని మార్గములు నిర్దేశింపబడ్డాయని, ఇందులో శివదేవుని వ్రతం చేసుకోవడం అత్యంత శ్రేష్టమైందని సూత మహర్షుల వారు సౌనకాది మునులకు ఈ వ్రతం యొక్క విశిష్టతను గురించి చక్కగా వివరించారండి. ఈ వ్రత కథ అందరూ శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో ఆంధ్రదేశమున గౌతమి తీరంలో ఒక గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవారు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి అండి. వాళ్ళు చాలా పేదవాళ్ళు. చాలా కాలానికి ఆ దంపతులకు కొడుకు ఒక కూతురు జన్మించారండి. ఆ దంపతులు వారి పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవారండి. కానీ దారిద్ర్యం వలన ఆ బిడ్డల్ని సరిగా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారండి. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. వారి ఆలనా పాలన ముద్ది మురిపాలు తీర్చుకునే స్తోమత లేకపోవడం వలన ఆ దంపతులు చాలా బాధపడుతూ ఉండేవారండి. ఒకరోజు ఆ దంపతులు తమ దుస్థితి గురించి బాధపడుతూ ఉండగా, ఒకరోజు తన భర్త అయిన శివయ్య భార్యతో, "ఈ దారిద్ర్య అవస్థను భరించలేకుండా ఉన్నాము కదా,
నేను వేరే ఊరు వెళ్ళి ఏదైనా పని చేసి డబ్బు సంపాదించుకొని వస్తాను అని భార్యకు చెప్పారండి. అప్పుడు తన భార్య రాజేశ్వరి అందుకు అంగీకరించిందండి. బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని అతను బయలుదేరాడండి. అతడు వెళ్తున్న దారిలో ముదుసలి బ్రాహ్మణుడు కనిపించారండి. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇతడిని "ఎక్కడకు వెళ్తున్నావని?" ప్రశ్నించాడండి. అతడు తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదించటానికి వెళ్తున్నానని చెప్పారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు అతడితో ఈ విధంగా చెప్పారు: "నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఒక మార్గం ఉంది. అది చెబుతాను శ్రద్ధగా. ఆ వ్రతాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో చేసుకోండి" అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇతడికి చెప్పారండి. ఆ వ్రతమే శివదేవుని వ్రతమండి. వృద్ధ బ్రాహ్మణుడు ఇంకా శివయ్య అనే అతడు ఇద్దరూ కలిసి ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించారండి. ఈ కథను అందరూ శ్రద్ధగా విని అందరూ శివదేవుని అనుగ్రహం పొందండి. పూర్వము వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు. అతనికి సుగుణవతి అయిన సౌందర్యవతి అనే కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండే శివుడు అంటే అపారమైన ప్రీతి. ఆమె భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. ఒక స్త్రీ ఒక మునిస్త్రీ ఆమెకు సోమవార వ్రత మహత్యాన్ని వ్రత విధానాన్ని ఏ విధంగా చెయ్యాలో చెప్పారండి. ఆనాటి నుండి ఆ రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన యందే భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ ఆమె యుక్త వయస్సుకు వచ్చింది. వంగదేశానికి దగ్గరలో ఉన్న అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు గారు పరిపాలిస్తున్నారండి. ఆ రాజుకు చంద్రాంగదుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు సుగుణ గుణమణి భూషణుడు. అతడు సౌందర్య సంపన్నుడు. అతడు యుక్త వయస్సుకు వచ్చాడు. రాజుగారు తన కుమారుడికి వివాహం చెయ్యాలని అనుకున్నారు. తన కుమారుడి చిత్రపటాన్నిచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు తన రాజ్య పండితులందరికీ చెప్పారు. వాళ్ళు దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకొని తామొచ్చిన పనిని గురించి ప్రస్తావించారు. అంగదేశాన్ని పరిపాలిస్తున్న ఇంద్రసేనుడనే రాజుగారు తమ కుమారుడి వివాహ నిమిత్తం పంపించారని చెప్పాడు. ఆ రాజు ఆ రాకుమారుడి చిత్రపటాన్ని వంగదేశం పరిపాలన చేస్తున్న రాజుగారు తన కుమార్తెకు పంపించారు. ఆమె అందుకు వివాహానికి అంగీకరించింది. వంగదేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారి కుమార్తెకు అంగదేశాన్ని పరిపాలిస్తున్న ఇంద్రసేనుడనే రాజుకు ఇద్దరి కుటుంబ సభ్యుల అనుమతితో వారి వివాహం జరిగిందండి. వీరి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఆనందంగా ఉండేదండి. అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకరోజు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి విహారానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపింది. తీవ్రమైన పెనుతుఫాను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. ఆ సముద్ర పెనుతుఫాన్లో చంద్రాంగదుడి నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. చంద్రాంగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకుని ప్రాణరక్షణకై అనేక ప్రయత్నాలు చేశాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతో ఉన్న ఒక నాగకన్య అతనికి కనిపించింది. ఆమె ముఖం చాలా అద్భుతమైన సౌందర్యంతో చాలా ఆకర్షణీయంగా ఉన్నది. కానీ ఆమె శరీరం మాత్రం చూడడానికి చాలా భయంకరంగా పాము రూపంలో ఉన్నది. ఆ నాగకన్య ఈ చంద్రాంగదుడిని తోకతో చుట్టుకొని తన నాగలోకానికి తీసుకువెళ్ళింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. ఆ తక్షకుడు ఈ విధంగా నాగకన్యను ప్రశ్నించాడు: నాగకుమారి, ఎవరి రాకుమారుడు? ఎందుకు నా ముందుకు తెచ్చావు? నీవు ఏమైనా ఇతడిని ప్రేమిస్తున్నావా అని తక్షకుడు నాగకన్యను అడిగాడు. తక్షకుడు తన దివ్య దృష్టితో చంద్రాంగదుడి వృత్తాంతాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. అప్పుడు తక్షకుడు నాగకన్యతో ఈ విధంగా చెప్పాడు: ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాదు. మహాపతివ్రత అయిన సీమంతుని యొక్క భర్త. ఆమె మహా శివభక్తురాలు. ఆమె పాతివ్రత్య మహిమ వలన ఇతడు ఇంకా చావక మిగిలియున్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతడిని సజీవంగా తీసుకెళ్లి భూలోకంలో విడిచిపెట్టిరమ్ము
అని తక్షకుడు నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తరపోయి చూస్తున్నాడు. రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో బ్రతికి మాకు చిక్కావు. నీవు చనిపోయావని అందరూ చెప్తున్నా ఆ మాటలను నీ భార్య నమ్మలేదు. నువ్వు వస్తావని నీ కోసం నీ భార్య ఎదురుచూస్తుంది. నాగకన్య నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూపైన విడిచిపెడతాది. వెంటనే బయలుదేరు అని తక్షకుడు అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు. సీమంతుని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికి ఉన్నారని నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి వస్తారని ఎదురుచూస్తూ శివదేవుని ప్రార్థిస్తూ ఉండెను. హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చు. నన్ను నా మాంగళ్యాన్ని కాపాడమని వేడుకుంటూ అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుడిని ఆరాధిస్తూ ఎదురుచూస్తూ ఉండెను. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడకు, నీ భర్త క్షేమంగా ఉన్నాడు. అతి త్వరలో నీ చెంతకు వస్తారు అని చెప్పెను. కలలో అందులో ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ఆమె భావించింది. ఆమె ధైర్యం తెచ్చుకొని భర్త కోసం ఎదురుచూస్తూ మరునాడు ఆమె సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదమును కళ్ళకద్దుకునే సమయానికి తన భర్త చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కనుల ముందు కనిపించారు. దేవి, నీ వ్రతమహత్యం వల్లనే నేను బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకెళ్లారు. ఆ మహనీయుడు నీ ఉదంతమంతయు తన దివ్య దృష్టితో చూసి నాగకన్యలను హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భువికి సాగనంపారు అని తన భార్యకు చెప్పాడు. ఈ విధంగా ఈ శివదేవుడి కథను సూత మహర్షి వారు సౌనకాది మునులకు వివరించారండి. వ్రతిమహిమను విన్న, వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకున్నా మన ఇతిబాధలు తొలగి అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులతో వర్ధిల్లుతామని సూత మహర్షి వారు సౌనకాది మునులకు చెప్పారండి. ఈ వ్రత విధానం కూడా ఎలా చెయ్యాలో సూత మహర్షి వారు చెప్పారండి. ఉదయాన్నే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఒక పీఠం మీద శివదేవుని పటాన్ని ఉంచి ఆయనను చక్కగా అలంకరించి దీపాన్ని వెలిగించి సంకల్పం చేసుకొని భక్తి శ్రద్ధలతో శివుని అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుడిని ఆరాధించి కొబ్బరికాయను కొట్టి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యము అనగా కొబ్బరి ముక్కలలో పంచదార గాని బెల్లం గాని కలిపి వాటిని స్వామివారికి నివేదించి అందరూ భక్తి శ్రద్ధలతో శివదేవుని కథ చెప్పుకొని పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని అందరూ తినాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రసాదాన్ని ఇస్తే చాలా మంచిది. ఈ విధంగా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుడిని ఆరాధించాలి. వ్రతం మన ఆర్థిక స్తోమతను బట్టి చేసుకోవచ్చండి. వ్రతంలో ఏమైనా లోపాలున్నా భక్తి లోపం ఉండకూడదండి. ఈ విధంగా వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా శివయ్య అనే అతను తన ఇంటికి వెళ్ళి తనకి వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన శివదేవుడి వ్రత కథను చెప్పాడు. తన భార్యకి చెప్పాడండి శివదేవుడి వ్రత కథను. ఇద్దరూ కలిసి సోమవారం రోజు భక్తి శ్రద్ధలతో శివదేవుడి వ్రతాన్ని చేసుకున్నారండి. శివ